కూటి కోసం కోటి విద్యలు అనే చందంగా ప్రజలతో ఏమాత్రం సంబంధం లేని నాయకులు పదవుల కోసం అడ్డదారుల్ని ఎంచుకోవటం చర్చనీయాంశమైంది. కేవలం టీవీలు, యూట్యూబ్ ఛానల్స్ తో మాత్రమే సంబంధమున్న వీర మహిళా నాయకురాలు వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన అభ్యంతరకర కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటి వాళ్ళు కోరుకునేది కూడా ఇదే. వైఎస్ జగన్ ను నోటికొచ్చినట్లు మాట్లాడటం ద్వారా తమ అధినాయకుల మెప్పు పొంది నామినేటెడ్ పదవులు పొందొచ్చనే ఎత్తుగడగా కూటమిలోని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వాళ్ళ నోటి దురుస్తో రాజకీయాలంటే మర్యాదస్తులకు సంబంధించినవి కావనే అభిప్రాయం ఏర్పడిందని అంటున్నారు. నోరున్నది ఏదైనా మాట్లాడటానికే అనే ధోరణి రోజురోజుకు పెరుగుతోంది. రాజకీయాల్లో కనీస మర్యాద పాటించిన నాయకులకు పదవులు ఇస్తే వాటికి ఏమాత్రం గౌరవం తెస్తారో అధినాయకులు ఆలోచించడం మంచిది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి. నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని, తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీర్ఘశ్రేణి హైపర్సానిక్ క్షిపణి పరీక్ష సక్సెస్. దీర్ఘశ్రేణి హైపర్సానిక్ క్షిపణి పరీక్షను భారత్ తొలిసారి ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. తద్వారా ఈ సాంకేతికత కలిగిన అతి కొద్ది దేశాల సరసన నిలిచింది. గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకొని అత్యంత వేగంతో లక్ష్యాలను ఛేదించగలగటం ఈ క్షిపణి ప్రత్యేకత. రైల్వే జోన్ శంకుస్థాపన వేళ డిఆర్ఎం లంచావతారం. విశాఖ రైల్వే డిఆర్ఎంగా ఉన్న అధికారి ఒకరు లంచం తీసుకుంటూ సిబిఐకి అడ్డంగా దొరికిపోయిన ఉదంతం ఇప్పుడు కలకలం రేపుతోంది. వాల్తేరు డివిజన్లో మెకానికల్ బ్రాండ్ పనుల కోసం టెండర్ల వ్యవహారంలో ఒక కాంట్రాక్టర్ నుంచి 25 లక్షలు డిమాండ్ చేశారు. దానికి సంబంధించి మొదటి వాయిదాగా 10 లక్షల రూపాయలను ముంబైలో తీసుకుంటుండగా ఆయన సిబిఐకి దొరికారు. సమగ్ర కులగణన సర్వే 58.3% పూర్తి. సమగ్ర కులగణన సర్వేను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా ఇప్పటి వరకు 58.3% ఇళ్లలో సర్వే పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మరో 10 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.